చక్కగా పూర్ణాలు బూరెలు అయితే రెడీ అయిపోయినాయండి. ఇలాగా నేను చెప్పిన ప్రిపరేషన్ అయితే ఇలా చేసుకోండి. చక్కగా చాలా టేస్టీగా అమ్మిగా ఉంటాయండి. 3 రోజుల పాటు నిల్వ ఉంటాయి. పూర్ణాలండి, సుక్కీలు, బూరెలు చూడండి చక్కగా ఎంత నీట్గా వస్తాయంటే అంత నీట్గా వస్తాయండి. చూడండి పర్ఫెక్ట్గా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సింపుల్ రెసిపీస్లో. ఇప్పుడు బూరెలు చూద్దామండి. నెల్లూరు స్పెషల్ అయితే సుక్కీలు అంటారండి వీటిల్ని. పూర్ణం బూరెలు. పూర్ణం కోసం ముందుగా అయితే ఒక 1/4 కిలో పచ్చిశనగపప్పు అండి. ఇది శుభ్రంగా కడిగి కొద్దిగా నీళ్ళు వేసి నానబెట్టి పక్కన పెట్టుకుందాము. అప్పుడు కుక్కర్ విజిల్ పెట్టుకోవాలండి. ముందుగా అయితే వాష్ చేసుకోవాలి. ఇది 1/4 కిలో వరకు తీసుకున్నానండి నేను. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు వరకు మినప్పప్పు అండి. స్టఫింగ్ ఇదైతే స్టఫింగ్ కోసం అండి. ఇది పైన ప్రిపరేషన్ కోసము 1 కప్పు వరకు మినప్పప్పు తీసుకున్నానండి. అదే కొలతతో 1 కప్పు వరకు రైస్ తీసుకున్నాను. రైస్ తక్కువే వేసుకోవాలి. అంతేనండి. ఈ 2 వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పూర్ణం బూరెలు ప్రిపేర్ చేయడానికి కావాల్సినవండి. వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. శనగపప్పుని, బియ్యము, పప్పు 2 కలిపి ఇలాగా పక్కన పెట్టుకుందామండి. ఇదైతే మాత్రం ఒక 4 గంటల సేపు నానబెట్టుకోవాలండి. పిండి వేసుకోవాలి కదా, అందుకు. ఇదైతే ఒక అరగంట సేపు, గంట సేపు నానితే సరిపోద్ది. కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. ఇదండి పప్పు అయితే బాగా నానిపోయిందండి. ఇప్పుడు ఉడకపెట్టుకుందాము. కుక్కర్లో పెట్టుకోవాలి 2-3 విజిల్లు. వాటర్ ఎక్కువ వేయకూడదండి. మెత్తగా ఉడికిపోకూడదు పప్పు. కుక్కర్ను 3-4 విజిల్లు వచ్చేదాకా పెట్టుకోవాలి. పప్పు ఇలా ఆఫ్ చేసుకున్న తర్వాత చూడండి పప్పు అంతా ఉడికిపోయింది కదా. ఇలా ఉడికిపోయినప్పుడు ఈ వాటర్ అంతా తీసేసుకోవాలండి. వాటర్లో ఉంచకూడదు. ఇలా వాటర్ లేకుండా ఇలాగా ఆరపెట్టుకోవాలి కాసేపు. కొంచెం ఈ నెమ్మంతా తగ్గిపోద్దండి. మనము లడ్డులాగా చేసుకోవాలి కాబట్టి ఇలాగా వాటర్ అంతా తీసేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో 3 ఏలగలు, కొంచెం అంతా ఎండు కొబ్బరి, కొద్దిగా చక్కెర అండి. ఏలగలు బాగా మెరుగుతాయి. మామూలుగా అయితే బెల్లం దీంట్లోనే వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. కానీ బెల్లం ఇక్కడ దొరికే బెల్లం ఇలా ఉంటుంది. అందుకని మనము ఈ బెల్లాన్ని పాన్లో వేసుకొని మంచిగా కలిపేటట్టు, ఉండొచ్చేటట్టు చూసుకుందాము. ఇదైతే మిక్సీ పట్టుకొని దీంట్లోనే పప్పు కూడా కొద్దిగా వేసుకొని మెత్తగా చేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఈ బెల్లాన్ని వేసేసుకుందాము. చూడండి అదే మిక్సీలో పప్పు కూడా వేసుకున్నానండి. ఇలా పప్పు కూడా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. బెల్లం ఇలాగా కరిగింది కదండి. ఇట్లాగా ఒక పాకం అనేది ఏం లేదండి. దీనికి బెల్లం నార్మల్గా ఇలా కరిగిపెట్టుకుంటే సరిపోద్ది. ఇది తొందరగా పాడవకుండా ఉంటుందండి ఇలా చేసుకుంటే. చూడండి ఇలాగా కచ్చాపచ్చగా ఇట్లా మిక్సీ పట్టేసుకొని ఈ పప్పును దాంట్లో వేసేసుకుందాము. అంతా గట్టిగా అయిపోద్దండి. ఇట్లాగా వాటర్గా ఉంది కదా. పప్పు అంతా దగ్గరికి అయిపోయిన తర్వాత అంతా గట్టిగా వచ్చేస్తుంది మనం లడ్డు చేసుకునే విధంగా.
గట్టిగా వచ్చేదాకా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా బెల్లం పడుతుందండి. కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. చూడండి ఇలా బాగా దగ్గరకు వచ్చేస్తుందండి. ఇలాగే కలుపుకుంటామంటే శనగపప్పు కదండి, దగ్గరకు వచ్చేస్తుంది. కలుపుకునేటప్పుడే కాస్తంత నెయ్యి వేసుకుందాం. బాగా దగ్గరకు వచ్చేస్తుందండి. ఇంకా లడ్డు ఇది ఆరితే లడ్డు కట్టుకోవడానికి బాగా ఈజీగా ఉంటుందండి. చూడండి బాగా దగ్గరకు వచ్చేసింది. వాటర్ పోయి నెల్లూరు సైడ్ వాళ్ళు అయితే మిక్సీకి వేసేసుకొని డైరెక్ట్గా అలాగే లడ్డూల్లాగా చేసుకొని సుక్కీలు వేసేసుకుంటారండి. ఈ గోదావరి సైడ్ వాళ్ళు అయితే ఇలా చేసుకుంటారు. ఎక్కువ రోజులు రెండు రోజులు కానీ 3 రోజులు కానీ నిలువ ఉంటాయి కాబట్టి పూర్ణాలు పాడవకుండా ఉంటాయని ఇలా చేసుకుంటారు. కానీ ఇక్కడ బెల్లం కూడా మంచి బెల్లం లేదు కాబట్టి ఈ బెల్లం అయితే ఇలా చేస్తేనే బాగుంటుందండి. చూడండి బాగా దగ్గరికి వాటర్ లేకుండా ఇలాగా ఇది ఆరితే ఇంకా బాగా పొడిగా డ్రైగా అయిపోద్దండి. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకొని కొద్దిగా పైనుంచి నెయ్యి వేసేసుకుందాం. కాస్తంత నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు బాగా ఇంకా డ్రైగా ఆరిపోద్దండి మొత్తం అంతా. ఈ లోపల మనము బియ్యం మినపప్పు ఉంది కదండి, అది మిక్సీ పట్టుకుందాం. చూడండి బియ్యం పప్పు కూడా 4 గంటలు అయిపోయింది కదండి, బాగా నానిపోయింది. ఇప్పుడు ఇది ఇలాగా మిక్సీ వేసేసుకున్నాం. ఇలా బియ్యం పప్పు కూడా దీంట్లో వేసేసుకుని ఎక్కువ వాటర్ వేయకూడదండి, కొంచెం గట్టిగానే వేసుకోవాలి. చిన్న టిప్ అండి, ఇది మంచి కలర్ రావాలంటే దీంట్లో మామూలుగానే కొద్దిగా సాల్ట్ వేసుకుంటాము. అలాగే కొద్దిగా చక్కెర వేసుకుంటే మంచి కలర్ వస్తుందండి బయటకి. పప్పు చూడండి, బియ్యము పప్పు ఈ కన్సిస్టెన్సీతో అయితే వేసుకోవాలండి. చూడండి ఇలాగా మృదువుగా ఇలా వేసుకుంటే మనకి పూర్ణం బూరెలు బాగొస్తాయండి. ఇప్పుడు మన పిండి రెడీగా ఉంది, మన పూర్ణం రెడీగా ఉందండి. ఇంకా పూర్ణాలు చేసుకునేది ఆలస్యం. చూడండి ఇదంతా బాగా ఆరిపోయి ఇంకాస్త వేడిగా ఉందండి. చూడండి ఇప్పుడైతే లడ్డు కట్టుకోవడానికి ఈజీగా కొంచెం వేడి తగ్గిన తర్వాత ఇలా చేసుకొని మనము పూర్ణాలు అయితే రెడీ చేసుకోవచ్చు అండి. అన్నీ చక్కగా ఇలాగా లడ్డూలాగా చేసేసుకొని కాస్త ఆరిన తర్వాత చేసుకుందామండి. చూడండి ఇలాగా అంతా డ్రై అయిపోయింది, ఇప్పుడు ఆరిపోయిందండి. కొంచెం కొంచెం నెయ్యి చేతులకు రాసుకొని కొద్దిగా ఇలా తీసుకొని ఏ సైజు కావాలో ఆ సైజు ఇలాగ పూర్ణాలు చేసుకోవాలండి. అన్నీ ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి ఇలా కొంచెం పప్పుగా తగులుతుంటే చాలా బాగుంటుందండి తినడానికి. పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది, కొంచెం మధ్యలో పప్పులుగా ఉంటే బాగుంటుంది. ఇలాగా పూర్ణాలన్నీ ప్రిపేర్ చేసుకొని
ఇలాగ అన్నీ పక్కన పెట్టి చూడండి. లడ్డు పూర్ణాలు అయితే అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇది చూడండి ఇలాగే కలుపుకోవాలండి, ఇంకా ఎక్కువ వాటర్ వేయకూడదు. ఇప్పుడు పిండి కాలిన తర్వాత ఫస్ట్ చూడండి ఇలాగా ఆయిల్ కాలిందా లేదా చూసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి అస్సలు కదిలించకూడదండి, కదిలిస్తే పూర్ణం అంతా విడిపోద్ది. ఇలాగే కాలాలి. ఇవి కాలిన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చండి. చూడండి ఇలాగా చక్కగా పూర్ణాలు అయితే రెడీ అయిపోయినాయండి. చూడండి చక్కగా పూర్ణాలు అండి. వీటిని ఇలాగా చించి లోపల నుంచి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీ యమ్మీగా ఉంటాయండి. చూడండి ఇలాగా చక్కగా మనం అన్నీ నీట్గా ఇలా కాల్చుకోవచ్చండి. మన పూర్ణాలు అయితే రెడీ అయిపోయినాయి అన్నీ. వీటిని నెల్లూరు సైడ్ అయితే సుక్కీలు అంటారండి, ఇటు సైడ్ అయితే గోదావరి సైడ్ అయితే పూర్ణాలు, బూరెలు. ఇలా గోల్డ్ కలర్లో వస్తాయండి. కొద్దిగా చక్కెర వేసుకుంటే పిండి కలుపుకునేటప్పుడు మనం ఇవి 2-3 రోజులైనా సరే పాడవండి. లోపలంతా మనం పూర్ణం అలాగా రెడీ చేసాం కాబట్టి. పూరీలన్నీ ఇలాగా రెడీ చేసుకుంటాం కదండి. ఇప్పుడు ఒక పూరి తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి కాస్తంత నెయ్యి వేసుకోవాలి. ఇలా తినాలండి పూరీని. ఇప్పుడు